వినుమిది నాయన, కొడుకు పెన్నిది అంచని పెద్దలందరూ ఘనముగ చెప్పుచుందురుగా కాని అదేమిటో పుట్టుక తోడనే వినబడదాయి. బాలునికి ప్రీతిగా పల్కుట చేత కాదు, ఈ కనులలో కాంతి లేదు, పెను కష్టములాయను అందుచేతనే. నాయన, పుత్రుడు గొప్ప భాగ్యమని పెద్దలంటారు, కాని అదేమిటో ఈ నా పుత్రుడు పుట్టుకతోనే చెవిటివాడు, అందుచే మూగవాడు కూడా. దానివల్ల ఆనందమనేది లేక నా కనులు కాంతిహీనములై దుఃఖమే మిగిలింది. కన్నీటితో పలికిన తన గురువుని చూసి వినయంగా సరేనని ఆ బాలుణ్ణి ఆశీర్వదించిన మణికంఠుడు అతని అవిటితనం సరిచేశాడు. 12 సంవత్సరాల బాలునిగా అతను మరెన్నో దివ్య మహిమలు చూపించాడు. విద్యాభ్యాసము పూర్తయిన మణికంఠుడు తన తల్లిదండ్రులను చేరుకుని వారి ఆనందం ఇనుమడింపజేశాడు. పందల రాజ్య ప్రజలకి అతనంటే అవ్యాజానురాగం. తమ వేలుపని, తమ భావి మహారాజని వారు అతనిపై తమ ఆశలను నిలుపుకున్నారు.